ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజనుల ప్రతినిధిగా పోటీ చేస్తున్నానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్ అన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బహుజనుల వాదాన్ని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమాజ నవనిర్మాణంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైనదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 317 జీవోను సమీక్షించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మెరుగైన పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయులను, అధ్యాపకులను, ఆచార్యులందరినీ ప్రార్థిస్తున్నా. నేను గెలిచాక మీ సమస్యల పైన పోరాడడానికి ముందుకొస్తున్న వ్యక్తిగా, సకల జనులు ఆమోదించిన అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నా. ఈ ఎలక్షన్ లో మనందరికీ తెలుసు ఎవరెవరు పోటీ చేస్తున్నారు. నేను సూటిగా మీరు ఒక్కసారి ఆలోచించవలసింది, ఇక్కడ చదివే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులు, తర్వాత పాఠాలు చెప్పేవారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఉపాధ్యాయులు. దాదాపు 95% స్కూళ్ళలో ఉండేది మొత్తం మనమే, టీచింగ్, నాన్ టీచింగ్. ఒక 5 నుంచి 6% ఉన్న అధ్యాపకులు అయితేంది, కాస్త ఉంటే అధ్యాపకులు, ప్రిన్సిపాల్లే ఉంటారు, కానీ కింది స్థాయికి మాత్రం మీరు రారు.